కానీ దాసాడియన్ నీ సరే. నా యొక్క శక్తిని నేను వీసమంతైనను ఎరుగను. నీ కృపకు పాత్రురాలగుట చేత సంతోషమును శ్రద్ధయు హెచ్చయ్యను. నీవు నాకు భాషను చేసితివి, ఈ సముద్రమును దాటింతునని. సత్యభాషణ, నీ వాడి తప్పవన్నది లోకములు ప్రఖ్యాతిగా ఎరింగినదే. ఈ సముద్రమును దాటుమని చెప్పితివి, ఆ సముద్రం ఈ కావ్యమో సంసారమో తెలిపితివి కాదు. తృతీయను సముద్రమును దాటించితివి, దయతో సంసారమును పాప సముద్రమును కూడా అట్లే దాటింపుము. కాలము వ్యర్థముగా పోవుచున్నది. ప్రతిదినమందును కొంత విన్న కొంత విన్న వట్టి కథల వలన ఫలమున్నదా? ఒక్క నిమిషమైనను నీ యొక్క కథలయందు మనస్సుంచినచో మంచి ఫలితమని తలచి రామచంద్ర ఈ విధముగా కొంచెము కొంచెముగా రోజు రోజును రచింపబూనితిని. నీ మాటనే నా మనస్సునందు నమ్మి క్రోధన ఆశ్వయుజ మాసమున శుద్ధ విజయదశమి నాడు కృతి ప్రారంభింప మధ్య మధ్య విఘ్నములు కలిగియు ఒక 7 కొన్ని నెలలు కొలదిగానవి అన్నియును నీ కరుణగల చూపులచే తొలగిపోవా. ఈ మహా కావ్యమునొక్కటియే ఆధారముగా గొని భయపడక నీ సేవ సల్పు చుండుటచే శాలివాహన శకమునందు చాంద్రమానమున అక్షయనామ సంవత్సరమున కీర్తిత శ్రావణమాస కృష్ణపక్ష ఏకాదశి యందు పూర్ణమయ్యను. సైరింపుము దేవా, నా అపచారములవి ఎన్నియో కలవు, ఇది సత్యము. నీ కరుణ నా మీద ప్రవహింపగా గైకొనుము. నమస్కారములు అర్పించుచున్న దానను, ఇంకే విధమైన శక్తి లేని దాననగుటచే ఈ అనేక వేల నమస్కారములచే అర్పించుచున్న దానను. మంగళ మహశ్రీ వృత్తము. మంగళము రామునకు మంజుగుణధామునకు మాన్యసుర సోమునకు నౌతన్. మంగళము సీతక సమాన పరిపూతకును మాతకును సంతతము నౌతన్. మంగళము భాతృహిత మండల సమేతునకు మారుతి సమర్చితునకున్. సన్మంగళము భక్తజన మానస నివాసునకు మానగుణ సమ్మంగళ మానగుత మంగళ మహాశ్రీ. గద్యము. ఇది శ్రీరామచంద్ర చరణారవింద మిళిందాయమాన వావిలి కొలను సుబ్బరాయ ప్రణీతంబైన నిర్వచన మహాపద్య కావ్యమునకు వచనానుసరణముగా శ్రీ మలుగు వెంకట నరసింహార్య తనూజ శ్రీమద్ తిరుమల పెద్దింటి వెంకట రాఘవాచార్యులు గారి ధర్మపత్ని వెంకట సీతమ్మచే రచింపబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణమున ఉత్తరకాండము సమాప్తము. ఇందు సర్వము జగన్మాతృ ప్రసాద సిద్ధిగా రామార్పణమస్తు. మంగళమహత్. శ్రీ 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 దాసవాడియన్ దాసవ. చక్కగా చదివారు. మొత్తాన్ని మీ అమ్మమ్మ గారు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే రామాయణము అంతవరకే కాకుండా చివరిలో ఆమె రాసినటువంటి ఆంధ్ర కవికృత గ్రంథాంత నమస్కారంలో చదువుకున్నాం అనమాట. అంటే ఆమె ఎంత కృతజ్ఞతతో ఎంత భక్తితో విన్నవించుకున్నదో, చాలా ఏమంటారు వినయ విధేయతలతో ఇవంతా కూడా నా చేతిలో ఏమి లేదు, నువ్వే నా చేత రచింపజేసావు అని చెప్పి చాలా వినమ్రతో చెప్పుకున్నది అన్నమాట. కాబట్టి ఆ మాటలు కూడా మనం చదువుకున్నాము. అదే విధంగా దాంట్లోనే ఆమె చెప్పింది, ఎన్నో అడ్డంకులు వచ్చాయి నాకు రాసేటప్పుడు, ఈ వచన కావ్యం రాసేటప్పుడు. అయినా కూడా ఎప్పుడో రోదన అశ్వయుజ మాసమున శుద్ధ విజయదశమి నాడు ప్రారంభించి అక్షయనామ సంవత్సరం చాంద్రమాన అక్షయనామ సంవత్సరం కీర్తిత శ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి ఎందు పూర్ణమయ్యను. కాబట్టి ఈ మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మనం కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చివరికి కొన్ని ఎన్నో శుభమైనటువంటి విషయాలు విన్నాము. కొన్ని అశుభాలు కూడా ఊహించని రీతిలో కూడా కొన్ని అశుభాలు జరిగినాయి. 4 సంవత్సరాల్లో ఊహించని సంఘటనలు జరిగినాయి, కొన్ని ఊహించినటువంటి శుభం జరిగినాయి. చదువుకున్న వారిలో కొంతమంది వివాహ ప్రాప్తి కూడా అయింది, సంతాన ప్రాప్తులు అయినాయి. కాబట్టి రామాయణం
చివరిలో చెప్పినట్లుగా ఇక అంటే మిశ్రమ ఫలితాలు అన్నమాట. దాన్ని మిశ్రమ ఫలితం అంటుంటాం. కొన్ని ఘోర సంఘటనలు జరిగినాయి. మొత్తానికి మనం ఈ రామాయణాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో చదువుకొని ఈ 4 సంవత్సరముల సుమారు ఈ సెప్టెంబరు 12వ తారీఖు ప్రారంభించాం 2020లో. కాబట్టి ఈ 4 సంవత్సరంలో సుమారు 7 నెలలకు పైన దీన్ని ఇలాగే చదువుకుంటూ మొత్తానికి పూర్తి చేయగలిగాం ఈ రోజుతో. కాబట్టి ఇందులో ముఖ్యంగా ప్రారంభ దీని ప్రేరేపణకు తర్వాత మధ్యలో కూడా మనం చెప్తూనే ఉన్నాం. మధ్య ఒక క్లాస్ జరిగినప్పుడు ఆ ప్రేరణకు శీర్ష, తర్వాత దీనికి సాంకేతిక జ్ఞానాన్ని కూడా జోడించారనమాట. ముందు మనం 34 సర్కిల్ వరకు ఏదో మనం తక్కువ గ్రూప్ లో ఉండే వాళ్ళ వరకు చదువుకొని వినటం జరిగింది. ఆ తర్వాత కొంచెం సాంకేతిక జోడించి ఇంకా ఎక్కువ మంది వినాలి అనేటువంటి కోరికతో ప్రాచుర్యాన్ని తీసుకురావడం, ఇవంతా కూడా మీ కృషి వల్ల జరిగింది. కాబట్టి నాకు దీంట్లో ఏదో పొద్దున 11 నుంచి పాఠం చెప్పడం వరకే కానీ ఈ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ లేదు. కాబట్టి మీరందరూ దాన్ని ఎంతో కృషి చేసి, కాకపోతే చదివిన వాళ్ళకి ఫలితము, చదవని వాళ్ళకు నష్టము జరుగుతుంది అంతేగాని పాపం ఏమీ లేదు. ఎందుకంటే అందరూ చదవలేరు. కాస్తో కూస్తో మనం అందరం పూర్తిగా చదువుకోగలిగాం, అది ముఖ్యమైనటువంటిది. మీ వల్ల నేను కూడా కొంచెం ప్రేరేపింపబడి దాని అర్థాలు తెలుసుకొని ఏమిటి అనేది ఇంకా కొంచెం వివరంగా కూడా చదువుకోవచ్చు. కానీ అది చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనకి కావాల్సినంత విషయాన్ని మాత్రం మనం అర్థాలు తెలుసుకున్నాం. ఇంకా దాంట్లో ఒక్కొక్క పదానికి కూడా వివరంగా చదువుకోవచ్చు. కానీ అది ఇంకా చాలా దీర్ఘమైనటువంటి ప్రయాణం అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పటికే 4.5 సంవత్సరాలు చదువుకున్నాం. శ్రద్ధతో మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు ఉన్నటువంటి కనీసం ఒక 5-6 మంది ఉన్నారు మొత్తం ప్రారంభం నుంచి చివరి వరకు. ఈరోజు ఆ వచనం చివరి అక్షరం చదివేంత వరకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తర్వాత ఇదే విధంగా కొంత సమయం ఇచ్చి మనం తర్వాత 34 సర్కలు కూడా రికార్డింగ్ కి ప్రయత్నిద్దామని చెప్పారు శిరీష్ గారు. దానికి కూడా ఖచ్చితంగా కొంచెం సుమారు ఒక 4 రోజులు కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి దాని తర్వాత రికార్డింగ్, ఆ తర్వాత విష్ణు పురాణం కూడా చెప్పుకుందామని చెప్పి ఒక అభిప్రాయం తెలిపారు. ఆ దిశగా కూడా నేను ప్రారంభించాను చదువుకోవటం కొద్దిగా. కాబట్టి విష్ణు పురాణం కూడా అది కొంచెం తొందరగానే పూర్తి అవ్వచ్చు. అది దాన్ని కూడా మనం అతి త్వరలో ఆ యొక్క శ్రీరామచంద్ర కృప వల్ల ఎలా రామాయణం పూర్తిగా చదువుకున్నాం, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క కృప వలన విష్ణు పురాణం కూడా ఖచ్చితంగా చదువుకునేటువంటి సమయము, శక్తి సామర్థ్యాలు ఇస్తాడని చెప్పి మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, మీరు ఎవరైనా మాట్లాడాలి చెప్పండి. మంగళం పాడుతున్నా. మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చయద్భవేత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. కాబట్టి మంగళం కూడా పాడుకోవడం